నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వంగవీటి రాధను కలిసిన చంద్రబాబు, దోషులను కాపాడేలా ప్రభుత్వం వైఖరి ఉందని ఆగ్రహం. కొవ్వూరులో 30,000 మందికి పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారులకి అందజేసిన మంత్రి వనిత. ప్రారంభానికి సిద్ధమైన బ్రిడ్జ్ ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. జగిత్యాలలో ఓ మందుబాబు వీరంగం, మధ్యలో ఎస్ఐతో వాగ్వాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, తన హత్యకు రెక్కి జరిగిందంటున్న వంగవీటి రాధను టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. రాధ ఇంటికి వెళ్లి మాట్లాడారు. చంద్రబాబు స్పందిస్తూ రాధపై రెక్కి సమయంలో వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ ఇస్తామని చెప్పి అసలు దోషులను తప్పిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధపై రెక్కి జరిగిందా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. రెక్కిపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు. ఆక్షేపిస్తున్నా. ఇమ్మీడియట్గా పోలీసు వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది. స్పందిస్తారు. సార్ ఫిర్యాదు చేయలేదు ఇంతవరకు పోలీసులు, అయినా కూడా మేము ఎవరికి చేయాలి ఫిర్యాదు? మీకు బాధ్యత లేదా? అడిగారా వచ్చి? ఆయన పేపర్ ముఖ్యంగా చెప్పాడు. నేను లెటర్ రాశాను. ఇంకేం ఫిర్యాదు కావాలి? నేనే లెటర్ రాశాను. ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యక్తికి ఎందుకు చేయలేదు చెప్పండి మీరు? అందుకని కాలక్షేపం చేయడం, టైం వేస్ట్ చేయడం, కాబట్టి ఏదో కావాలని మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటివి. వెనక్కి పంపారు అంటాడు. ఎవిడెన్స్ వచ్చింది, దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఇన్ని ఉన్న తర్వాత ఆ కార్యవర్గం మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించుకోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టుకొని శిక్షించే విధంగా మీరు ముందుకు పోవడం లేదు. ఇది తప్పు. అంటే చిన్న చిన్న కేసుల మీద సుమోటోగా కట్టి చేస్తున్న పోలీసులు ఒక రెక్కి నిర్వహించారని చెప్పినప్పటికి ఎందుకని చేయట్లేదు? నేను అందుకే అడుగుతున్నా. మీరు 0 ఇది పెట్టారు, FIR పెట్టారు. వేరే కేసులను 0 FIR మీద మీరు రిజిస్టర్ చేశారు. ఎందుకు ఈ కేసును మీరు సీరియస్ తీసుకోలేదు? రెక్కి చేసిన మాట వాస్తవం అవునా కాదా? అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా? ఇవన్నీ మీ CCTV కెమెరాల్లో ఉన్నాయా లేదా? ఉంటే ఎందుకు కాలయాపన చేశారు? దీనికి సమాధానం చెప్పండి. ఇది తేలాల్సిన అవసరం ఉంది. సార్ గన్మెన్ని తిరస్కరించారు, మేము రక్షణ కల్పించబోదని పోలీసులు. నేను అడిగేది ఏంటంటే, నేను అది కూడా అడిగాను. వారు అడిగేది ఏంటంటే, నా ఇంటి మీద నా ఆఫీస్కి రెక్కీ చేసిన తర్వాత ఎవరు రెక్కీ చేశారో తెలిసి కూడా వాళ్ళు పట్టుకోకపోతే నాకు గన్మ్యాన్లు ఇవ్వడం ఏంటి? అంటే మీకు సెక్యూరిటీ ఇస్తున్నాను నెపం పెట్టి అసలు. కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో 30,001 మందికి వైఎస్ఆర్ కానుక సామాజిక భద్రత పెన్షన్ కింద రూపాయలు 754.78 లక్షల పంపిణీ చేస్తున్నామని మంత్రి తానేటి వనిత అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జనవరి నెలలో మరో 13,722 మందికి రూపాయలు 3.21 కోట్లు అందజేస్తున్నట్లుగా చెప్పారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీలేఖ, ఎంపీ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ వీరమల్ల నారాయుడు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కడియం వెంకటలక్ష్మి గారు, తర్వాత కొత్తపల్లి నాగేశ్వరరావు గారు ఎదురుకు రండి. మీ ఆర్డర్ వేగా ఉందా?
కొత్తపల్లి నాగేశ్వరరావు గారికి ఓల్డేజ్ పెన్షన్ శాంక్షన్ అయిందండి. ఎదరికి రండి సార్. 2500 చొప్పున శాంక్షన్. ఓకే. తర్వాత గాజుల నాగేశ్వరరావు గారు. ఇక ఖమ్మంలో ట్యాంక్ బండ్పై సస్పెన్షన్ బ్రిడ్జ్ విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది. 8 కోట్ల వ్యయంతో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జ్ విద్యుత్ కాంతులతో తేజరిల్లుతుంది. ఈ నెల 4వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బ్రిడ్జ్ ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం నగరానికి ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ మణిహారంగా మారనుంది. జగిత్యాలలో నూతన సంవత్సర బందోబస్తు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు ఒక అనుకోని అనుభవం ఎదురైంది. మద్యం సేవించి వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు ఆపారు. సదరు వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ చేశారు. 164 వరకు రీడింగ్ రావడంతో ఎస్ఐతో మందుబాబు వాగ్వాదానికి దిగాడు. ప్రభుత్వం రాత్రి 1 గంటల వరకు పబ్బులకు రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చింది కాబట్టే తాను మద్యం తాగానని ఇప్పుడు బ్రీత్ ఎనలైజర్ చేయడం ఏంటి అంటూ గొడవకు దిగాడు. అతని వివరాలు సేకరించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆపుతారండి మేడం. నాకు కొంచెము కరోనా వచ్చినప్పుడు దమ్మొస్తుంది, నాకు అందుకే దమ్మొస్తుంది మేడం. ఉన్నారా? ఇప్పుడు అందరినీ గంట సేపు అందరినీ ఎందుకు చేస్తున్నాను కానీ నీ అడ్రస్ అడిగిందని చెప్పు. మాట్లాడలేదు, అందరినీ చేయమని మీరు అందరు చేయండి మేడం, మీరు అందరు చేయండి. ఇప్పుడు వాళ్ళందరి డీటెయిల్స్ అడగమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి చేసిర్రు రూల్స్ ప్రకారం వాళ్ళందరూ చేయమని నేను డీటెయిల్స్ చెప్తా. చేసిన ప్రతి ఒక్కరిని అడుగుతాం డీటెయిల్స్. మరి కేసీఆర్ గారు ఎందుకు పెట్టారు? ఓకే మేడం. మేడం 4J 3 6 5D ALD 182957. మేడం మేడం ఇతను చూడండి. పర్లేదు, ఇక కర్నూలు జిల్లా చాగలిమరి గ్రామంలో నూతన సంవత్సర వేడుకలు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మురాళ్లపల్లి వాస్తవ్యులు శంకరాచార్య ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్, బ్యాంకు స్టాఫ్ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు యాజమాన్యం పాల్గొన్నారు. మా అందరికంటే ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్.
చూడండి సార్. నెక్స్ట్ ఇలా సెలబ్రేట్ నేను ఎక్కువ తిన్నాను సాయి కేక్. నెక్స్ట్ ఓట్లేసి ఇచ్చే పడట్లేదు సరిగ్గా తీయటం లేదు. जरा बलावा नहीं चल बजा ఆంగ్ల సంవత్సరాది 2022 జనవరి 1వ తారీఖున అందరూ బాగుండాలని మీ ఆశయాలు మంచి మంచి ఆలోచనలు ఈ సంవత్సరం సఫలీకృతం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు ఎదుర్కొంటున్న సమస్య కరోనాతో జాగ్రత్తగా ఉందాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మన గ్రామాన్ని నిర్మించుకుందామని చెప్పి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నమస్తే. ఇక నూతన సంవత్సరంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు కరిగి యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని కోరుతూ నూతన సంవత్సర వేడుకలు పొలం వద్ద జరుపుకున్నారు. మహిళా రైతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మహిళా రైతులు పొలాల వద్ద కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సంవత్సరంలో పైన సీఎం కేసీఆర్ వడ్లు కొనుగోలు చేయాలని కోరారు. ఫోటోగ్రాఫర్ అన్నాడు ఇప్పుడు. అరే 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 జూమికురా ఎవరు పెట్టుకుంటారు? ఇద్దరు అన్న అలుగురు అన్న చూడు ఇప్పుడు చూడ. అయ్యా హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు రైతుల పొలంలలో జరుపుకునుడు ఒక రైతు మహిళగా గర్వపడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా
ఫస్ట్ రైతులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఈ వేడుకను పొలాలలో జరుపుకునుడు మా అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్ పొలాలలో జరుపుకొని మేము చాలా సంతోషపడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ చాలా బాధతో ఉన్నారు కాబట్టి ఈ రోజున మంచి ఆలోచన కలిగి మన ముఖ్యమంత్రి వడ్లు కొనే విధంగా దేవుడు మంచి ఆలోచన ఇచ్చి రైతులకు మేలు కలిగే ఆలోచనలను కలిగించాలని చెప్పి ఈ రైతుల పక్షంగా కోరుకుంటున్నాను. హనుమకొండలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ గోపీరాజ్ ఆధ్వర్యంలో 2022 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిఆర్ గ్రూప్ డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. చైర్మన్ గోపీరాజ్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నామని, నిడిగొండల 150 ఎకరాల్లో మెగా ఫార్మ్ ల్యాండ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏజెంట్లకు నూతన సంవత్సరంలో సాధించవలసిన లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావు, డైరెక్టర్లు రఘు, దేవేందర్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు పాల్గొన్నారు. మిత్రులకి జిఆర్ గ్రూప్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు డైరీ అండ్ క్యాలెండర్ ఓపెనింగ్ సెరమనీ జరిగింది. మన యొక్క వెంచర్స్ వచ్చేసి జనగాం నిడిగొండ దగ్గర 150 acres స్టార్ట్ అవుతుంది కొత్తది. దానిలో భాగంగా ప్రతి ఒక్క పర్సన్ దానిలో ప్లాట్ కొనుక్కొని దాని యొక్క భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మరొకసారి ఈ నూతన సంవత్సరం మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందివ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ జిఆర్ గ్రూప్ చైర్మన్ గోపి, ఫ్యామిలీ మెంబర్స్, కస్టమర్స్ మరియు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము నిడిగొండ దగ్గర 150 acres ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ చేసింటాము. అది మార్కెట్ ఈజీ మూమెంట్ చేయడం కోసము కస్టమర్స్ అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాం. చెప్పండి. టి మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్, జిఆర్. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో టీడీపీ నేతలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మాజీ సర్పంచ్ అన్సర్ బాషాను తన నివాసంలో కలిసి భారీ ఎత్తున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేడుకల్లో పాత కక్షలతో అర్ధరాత్రి గొడవ చెలరేగింది. గొడవ ఆపడానికి వెళ్లిన శివప్రసాద్ అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు హత్యాయత్నం చేశారు. నిందితులు వినయ్ కుమార్, శ్రీనివాస్, జశ్వంత్తో పాటు మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో శివప్రసాద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. శివప్రసాద్ ఫిర్యాదుతో గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. వంగవీటి రాధను కలిసిన చంద్రబాబు, దోషులను కాపాడేలా ప్రభుత్వం వైఖరి ఉందని ఆగ్రహం. కొవ్వూరిలో 30,000 మందికి పెన్షన్ల పంపిణీ, లబ్ధిదారులకి అందజేసిన మంత్రి వనిత. ప్రారంభానికి సిద్ధమైన బ్రిడ్జ్ ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. జగిత్యాలలో ఓ మందుబాబు వీరంగం, మధ్యలో ఎస్ఐతో వాగ్వాదం. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.